అసలు బీజిఎం అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. బాగుందన్న, తలగా పట్టుకుంది. ఫస్ట్ బాగుంది, బాగుంది బాగుంది. గ్రాఫిక్స్ పెట్టే బదులు 10 మంది రైటర్లు నెట్టుకోవచ్చుగా. చేశాను అతను బాగుంది మూవీ, చూడచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగుంది చూడచ్చు. సినిమా బాగుంది. లేదు, హిందూయిజం అని ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో పురాణాల గురించి వాటి గురించి తెలియడం కొంచెం బాగుంటుంది కదా ఆ స్కేల్లో. మూవీ ఎలా ఉంది? బాగుంది, సూపర్ బాగుంది. బాగుంది మూవీ ఎలా ఉంది? అంటే విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉందా? అంటే ట్రైలర్ లో చూపించిన ఎఫెక్ట్ సినిమాలో ఉందా? బాగుంది బ్రో. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగా సినిమా బాగుంది. బాగుందన్న, తలగా పట్టుకుంది. బాగుంది మూవీ, చాలా బాగుంది. పర్లేదన్న, బాగుందన్న. నిజంగా బాగుందా బాగాలేదా? ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగుంది. బాగుంది చూడండి. బాగుంది. సూపర్ సూపర్, చాలా బాగుంది. బాగుంది మూవీ, చూడచ్చు. చాలా బాగుంది. బాగుంది. బాగుంది, బాగానే ఉంది. ఫస్ట్ బాగుంది బ్రో, బాగుంది బాగుంది. ఎలా ఉంది మేడం? బాగుంది. సూపర్ బ్రో, ఖచ్చితంగా చూడొచ్చు. ఫస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందండి, మిగిలినంత బాగుంది. గ్రాఫిక్స్ పెట్టే బదులు 10 మంది రైటర్లు నెట్టుకోవచ్చుగా. బ్రో బాగానే ఉంది. 7. చాలా బాగుంది. చేశాను అతను అంటున్నా. చాలా బాగుంది. లేదు చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. బాగుందన్న, బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి బ్రో. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. బట్ ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సినిమా. మనం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుందండి. 9.8 ఇవ్వచ్చు. అలా ఏం లేదు, మొత్తం బాగుంది. ట్విస్ట్స్ అంతా కూడా చాలా బాగుండింది. హిందూస్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. బాగుంది. నేను 9.10కి 10 ఇచ్చేయచ్చు. యాక్చువల్ చాలా బాగుంది. మొత్తం అలా ఏం లేదు, హిందూయిజం అని ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో పురాణాల గురించి వాటి గురించి తెలియడం కొంచెం బాగుంటుంది కదా ఆ స్కేల్లో. మొత్తం లవ్స్, ఫ్రెండ్స్ ఇట్లా మూవీస్ చూసాము. బట్ ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్ గా బాగుంది, హిస్టారికల్ గా. అసలు బీజిఎం అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అండ్ చాలా బాగుంది. శివుడిని చూపించడం కూడా చాలా బాగా చూపించారు. ఎక్కడ వల్గర్ గా ఏం లేదు, మొత్తం బాగుంది. ఆల్ గుడ్. మైథలాజికల్ గా ఉంది. బాగుంది సినిమా మాత్రం. 10కి ఒక 7.5, 8 ఇవ్వచ్చు. లాస్ట్ లో కొంచెం క్లైమాక్స్ దాకా వన్ టైం వాచ్. డల్ అంటే కొంచెం లాగ్ ఎక్కువ ఉంది. మన అంతకుముందు చూసిన సినిమాల లాగే అనిపించింది, కానీ కొంచెం బెటర్గానే ఉంది. పర్లా నైస్.